హే శరణ్య, వచ్చావా రెస్టారెంట్ కి? అవును. ఏంటి మీ మొగుడిని ఏం చేస్తాను అని టెన్షన్ తో పరుగు పెడుతూ వచ్చేసావా? ఏయ్, ఇక్కడెక్కడున్నావో చెప్పవే ముందు. అరవకు శరణ్య, కూల్. ఇప్పుడు మేము అక్కడ కూడా లేము. జస్ట్ ఇందాకే రద్దీ ఎక్కువ ఉందని ఆ లొకేషన్ నచ్చక ఎవరూ లేకుండా ఏకాంతంగా గడపడానికి వీలున్న మరొక రెస్టారెంట్కి వచ్చాం. ఏంటి ఇక్కడికొస్తావా? ఇది నాతో కావాలని ఆడుకుంటుంది. దీన్నిలా కాదు, దెబ్బకి మొహం వాచిపోయేలాగా కొట్టాలి. ఏంటి మాట్లాడట్లేదు? ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి నోట మాట పడిపోయిందా? పర్లేదులే, లొకేషన్ పంపిస్తాను, వచ్చేసే. అక్కర్లేదు సౌమ్య, ఇక నీ ఆట చాలించు. ఇప్పుడు నువ్వు నాకు లొకేషన్ పంపించడం కాదు, నోరు మూసుకొని అక్కడి నుంచి బయలుదేరు. ఛా, ఏంటి రివర్స్ అటాక్ చేస్తున్నావా? రివర్స్ అటాక్ నేను చేయడం లేదు. స్ట్రైట్గా అటాక్ చేయడానికి బెంగళూరు నుంచి ఆ బ్రాంచ్ ఎండి గారు వస్తున్నారు మన ఆఫీస్కి. ఇవాళ మీటింగు నీతోనే అంట. ఇప్పుడే నాకు వాళ్ళు మెసేజ్ చేశారు. వాళ్ళు వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ లేవనుకో, వచ్చాక నేను వాళ్ళతో చెప్తాను. ఇవాళ నా మొగుడుతో సరదాగా గడపడానికి బయటికి వెళ్ళినట్టు రోజు కోరికతో ఇలాగే వెళ్తుంది పిల్ల అని, దయచేసి మీ ఎంప్లాయీని మీరే తీసుకెళ్ళిపోండి అని బ్లా 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 అని అన్నీ చెప్పేస్తాను. అప్పుడేమవుతుంది సౌమ్య? చెప్పు, నీ పరిస్థితి ఏంటి? ఒక్క దెబ్బతో చచ్చినట్టు బెంగళూరుకి వెళ్ళి పడతావు. ఇంకాస్త డోస్ పెంచితే అసలు చేయడానికి నీకు ఆ జాబ్ కూడా ఉండదు. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? సరే, మా ఆయనతో కలిసి డిన్నర్ చేసి త్వరగా వచ్చేసేయి. ఉంటానే. నో 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 నో, ఎండి గారు ఇప్పుడెక్కడ ఉన్నారు? ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయ్యారు. హలో 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 సార్, పదండి సార్ వెళ్దాం. ఏమైంది? ఇక్కడ కూడా హౌస్ఫుల్లా? లేదు సార్, మనం అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఇవాళ ఎందుకు? వెళ్తూ వెళ్తూ చెప్తాను సార్, ముందు పదండి, టైం లేదు, ప్లీజ్ సార్. ఓకే, పద. సెక్యూరిటీ, తాళం వేసిందేంటి? బెంగళూరు నుంచి సార్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరు రాలేదు. ఈరోజు ఆఫీస్ హాలిడే కదా మేడం. శరణ్య, ఆఫీస్కి సార్ వాళ్ళు వస్తున్నారని చెప్పా, ఇక్కడెవరూ లేరేంటి? ఇది చెప్దామని కాల్ చేశాను నీకు. సార్ వాళ్ళు ఇక్కడికే ఇంటికి వచ్చి నాతో మాట్లాడేసి వెళ్తామన్నారు. ఇక్కడికే ఇంటికి వచ్చారు. సో నువ్వు 10 నిమిషాల్లో ఆయన్ని తీసుకుని ఇంటికొచ్చి. ఇప్పుడు నీ గురించే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆలస్యం చేస్తే ఇక్కడ నువ్వు చేస్తున్న పనుల గురించి చెప్పేయాల్సి ఉంటుంది. సార్, మనం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, పదండి సార్. సౌమ్య, ఏమైంది సడన్ గా నీకు? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? సార్, సార్ వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చారంట, త్వరగా పదండి సార్, ప్లీజ్ సార్. ఓకే.
ఫ్లైట్ మోడ్లో పడింది. సార్ వాళ్ళెక్కడ? ఎవరు లేరేంటి? శరణ్య, ఏంటి సౌమ్య, నీ జన్మదిన వేడుక బాగా సెలబ్రేట్ చేసుకున్నావా? సార్ వాళ్ళెక్కడ? సార్ వాళ్ళ? ఏ సార్ వాళ్ళు? బెంగళూరు బ్రాంచ్ నుంచి వచ్చారని చెప్పావు కదా, ఎండి సార్ వాళ్ళు ఎక్కడా? బెంగళూరు నుంచి వచ్చారా? ఎప్పుడొచ్చారు? ఓ, నీకు వాళ్ళు ఫోన్ చేశారా? అయినా హాలిడే రోజు ఎవరు మాత్రం ప్రొఫెషనల్ మీటింగ్స్ పెట్టుకుంటారు సౌమ్య? అంటే నన్ను టెన్షన్ పెట్టడానికి ఇలా అబద్ధాలాడి భయపెడతావా? నాతోనే ఆడుకుంటావా? నువ్వు నాతో ఆడుకుంటూ ఉంటే ఎర్రి మొహం వేసుకొని పర్రి అయిపోతూ ఏడుస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? ఓసై, ఎందుకులే పిల్ల బచ్చాదానివి కదా అని ఊరుకుంటున్నాను. ఇంకొక్కసారి నా మొగుణ్ణి నీ వశం చేసుకోవాలని ఇలాంటి వెధవేషాలు కట్టావో నోట్లో విషం పోసి చంపుతా. జాగ్రత్త. ఇలా నీకు వార్నింగ్ ఇవ్వచ్చు సౌమ్య, కానీ ఇవాళ నీ బర్త్డే కదా. వార్నింగ్ కన్నా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తేనే కదా బాగుంటుంది. దా, ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దు గాని. పదా, రా. అత్తయ్య, పెద్దత్తయ్య గారు, మావయ్య గారు, సౌమ్య వచ్చింది, అందరూ రండి. సౌమ్య, వచ్చేసావా? మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇవాళ నీ పుట్టినరోజంట కదా? హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. సౌమ్య, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఇదిగో మా చీర నీ బర్త్డే కోసం అని ఇందాకే తెప్పించాను. వెళ్ళి కట్టుకున్రా, తీసుకో. థ్యాంక్ యూ మేడం. కానీ చీర కట్టుకోవడం ఎందుకు? ఈ డ్రెస్ బాగానే ఉందిగా. సౌమ్య, నీకో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా.